కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఇప్పటికీ 11 నెలలు పూర్తయింది. రేపు మే 13వ తేదీ ఎత్తుకుంటే ఎన్నికల రోజు, సంవత్సరం కావస్తుంది మనం ఎలక్షన్ జరిగి మే 13తో దాదాపు ఇప్పుడు 11 నెలలు పూర్తి చేసుకున్నారు. ఎలక్షన్ టైంలో ఎన్నెన్నో చెప్పినారు. మరి సంక్షేమం పక్క అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 14,50,000 కోట్లు అప్పు చేసి అప్పుల్లోకి ఈ యొక్క రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయినాడు. మమ్మల్ని గెలిపించండి, మేము వెలుగులో తీసుకొస్తాం, మీ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపుతాం, పేదలకు అందరికీ సంక్షేమం పంచుతాం, తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలుతాను, సంపద సృష్టిస్తాను, సంపద ద్వారా మీకు అందరికీ పంచిపెడతాను, తద్వారా రాష్ట్రాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తానని అబద్ధాలన్నీ చెప్పినాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మరి 14,50,000 కోట్లు అప్పు ఉంటే ఇన్ని సంక్షేమాలు ఏ విధంగా చేస్తానని మరి ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ఆలోచించలేదు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇప్పటికి కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం, మరి మహిళలకైతే మరి తల్లికి వందనం అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు, 19 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తామన్నాడు. అదే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి ఏదైతే మహిళలకి చెప్పినాడో మరి అమ్మకు ఒడైతేనేమి, ఆసరా అయితేనేమి, అదేవిధంగా చేదోడు అయినటువంటి చిరు వ్యాపారులకి మరి ఎన్ని కార్యక్రమాలు చెప్పినా అన్నీ కూడా తూచా తప్పకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గారు చెప్తారు మరి తుగ్లక్ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనని. ఏమయ్యా ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల ముంగిట ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తుగ్లక్ పాలన అంటున్నారు. మరి మీదేం పాలన అని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కట్టగా నానా ఇబ్బందులు పడతామంటే కొన్ని రోజులకి భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తుకుంటే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రం 10 నెలల్లోనే 1,47,620 కోట్లు అప్పు చేస్తుంది. దాంట్లో 2% 3,000 కోట్ల రూపాయలు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కడితే మరి పేద బిడ్డలందరూ ఇంజనీరింగ్, డాక్టర్లు చదివిన ప్రతి బిడ్డలు కూడా మరి చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. మరి దాన్ని పట్టించుకోవడంలో కేవలం అమరావతి అడ్డగా సంపాదనే ధ్యేయంగా మరి యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్న మీకు అందరూ తెలుసు మరి మోడీ గారిని పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అయినా మళ్ళా పునః ప్రారంభించుకోవడానికి మోడీ గారి ద్వారా కూడా మళ్ళీ మన కార్యక్రమం మన 1వ తేదీ చేయడం జరిగింది. మోడీ లేనిదే మనకి భారతదేశంలో వేరే గతి లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 2019లో వచ్చే తలకే మోడీ ఒక దుర్మార్గుడు, మోడీని అసలు ఈ యొక్క రాష్ట్రానికి రావడానికి అక్కర్లేదు, మరి రాష్ట్రాన్ని ఎలాంటి మరి అమరావతికి అడ్డుకున్నాడు, మరి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నాడని ఆయన కొడుకు ఎన్నో ప్రసంగాలు చేసినారు. మరి ప్రసంగాలు చేసి మరి ఒక చెంబు నీళ్లు పిడికి మట్టి తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టిపోయినాడే కానీ ఎలాంటి మనకు ఫండ్స్ ఇవ్వకుండా నాశనం చేసినాడని చెప్పేసి కానీ ఈ నోరుతోనే మళ్ళీ చెప్పినారు. ఇంకో ఆయన చెప్పినాడు పాసిపోయిన లడ్డిచ్చిపోయినాడు మాకు మోడీ గారు అని చెప్పేసి మళ్ళా తీసుకొచ్చారు. మరి నన్ను తీసుకొచ్చి మరి ఎంతో ఎత్తికి పైకి ఎత్తేసి మళ్ళీ పోయినారు. రేపు 2029లో వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మొత్తాన్ని వదిలేసి రాష్ట్రాన్నంతా పక్కన పెట్టి అమరావతినే మేమంతా చూసుకుంటాం, ఇప్పుడు సంక్షేమం నాకు అక్కర్లేదు, నాకు సంక్షేమం కన్నా నాకు అమరావతి ఎందుకంటే అమరావతి అంటే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులు, ఆయన సామాజిక వర్గం ఆస్తులు, ఆయన పార్టీ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చెందుతాను. కానీ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. సంక్షేమం మాకు అక్కర్లేదు, మాకు అమరావతి అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి దానికి భాగంగా టెండర్స్ కూడా మన పిలిచిన విషయంలో మరి సిఆర్డీఏ వాళ్ళు మరి గతంలో ఉండే దాంట్లో ఏదైనా కానీ మొన్న మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసం చేసింది అని పదే చెప్పినారు. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విజయవంతంగా సాగింది, ప్రజారంజక పాలన, ప్రజలు మెచ్చే పాలన, ప్రజల కోసం చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
ఆ రోజుల్లో 5 సంవత్సరాలు మాకు ఎంత ఆనందంగా గడిచిందంటే మరి ఏ చెప్తే ఆ యొక్క సంక్షేమం మా ఇంటి ముందుకి తీసుకొచ్చినాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహానుభావుడు ఏ విధంగా ఓడిపోయాడో మాకే అర్థం కాలేదని ఇప్పుడు ఏ పల్లిలో పోయినా కానీ ఇదే ఒక వార్తల మాటలు మనకు ముందు వస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పోతే అన్ని వాస్తవాలు బయటపడతాయి. మరి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పోవటం వల్ల మరి ఎందుకు చేస్తున్నారంటే ఉన్నటువంటి ఏదైతే సంక్షేమాన్ని పక్కన పెట్టారు, కేవలం ఆయన పెట్టినటువంటి 5 సంతకాల్లో ఒకే ఒక సంతకాన్ని ముందు తీసుకొచ్చి అది కూడా పెన్షన్ పెంపు. పెన్షన్ విషయం ఎత్తుకొస్తే పెన్షను పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆ పెన్షన్ తీసుకొచ్చినటువంటి ఇంట్రొడ్యూస్ చేసిన ఈ యొక్క రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి జన్మభూమి కమిటీలకి మళ్ళీ పెట్టి 6 నెలలకు ఒకసారి ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత 200 రూపాయలు ఇచ్చి క్రమంగా ప్రతి నెల ఇచ్చుకుంటూ వచ్చినాడు. తర్వాత ఈ 2000 చేయడానికి కారణం ఏంటంటే ఇడుపులపాయలో ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలిస్తే 2000 చేస్తానంటే ఈయన 1000 రూపాయలు చేసి ఒకే ఒక నెల 2019 జనవరిలో, అది కూడా నెల్లూరులో కూడా నెల్లూరు నుంచి అది ప్రారంభించి 2000 ఇచ్చినటువంటి పెన్షన్ ఒకే ఒక నెల. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఆ పెన్షన్ గురించి చెప్తా ఈ 2 దాటవేశాడు. 200 రూపాయలు అయితేనేమి 2000 నుంచి 3000 చేసింది చెప్పకుండా నేను 4000 చేశానని చెప్తున్నాడు. పెన్షన్ ఒకటే పెంపు తప్పితే మీరు 1,47,620 కోట్లు అప్పు తీసుకొని మరి పెన్షన్ ఇవ్వడం తప్పితే ఏ ఒక్క సంక్షేమాన్ని మర్చిపోయారు ఈ రాష్ట్రంలో. ఒకసారి ఆలోచించాలా ఈ రాష్ట్రం పరిస్థితి. మరి పెన్షన్ అంటున్నారు, పండగ వాతావరణం తీసుకొస్తున్నారు. 1వ తేదీ అయితే ఇక చూసుకోండి ఫోటోలు ఫోజులు, ఆ 1వ తేదీ ఆ ఫోటోలు అయిన తర్వాత మరి వచ్చేసి అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే 10 గంటలకల్లా అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ పెన్షన్ అంటే మళ్ళీ 1వ తేదీ అంటే వీళ్ళకేమి సంక్షేమం అంటే ఏం తెలియదు, వాళ్ళకేం స్కీములు లేవు. కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉండా, ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకైనా ఏదైనా సరే 1 కోటి రూపాయలతో సంబంధించినటువంటి ఒక్క వర్క్ అయినా సరే ఫినిష్ చేసినటువంటి వర్క్ని రిబ్బన్ కట్ చేశారా అని అడుగుతా ఉన్నా. ఒక ఫౌండేషన్ కానీ ఒక ఇనాగ్రేషన్ కానీ 1 కోటి రూపాయలకు సంబంధించిన ఒక్క వర్క్ చేసినారా? మేమైతే ఎన్నో సచివాలయాలు, ఒక్క సచివాలయం బిల్డింగ్ వర్క్ చేసినటువంటి బిల్డింగ్ ఈ రోజుకి ఒకటన్నా కట్టగలిగినారా? మరి చెప్తా ఉన్నారు అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది, సంక్షేమం అయితే ఇంకా ఎంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. డబుల్ ఇంజిన్ మాది సర్కార్ అని చెప్తున్నారు మనం మీటింగ్లో. అంతకుముందు కూడా డబుల్ ఇంజినే ఉండింది, సింగిల్ ఇంజిన్ కాదు. 2014లో డబుల్ ఇంజిన్లే. ఇక్కడ వాళ్ళ నాన్న ఉండేడు ముఖ్యమంత్రిగా, అక్కడ మోడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా డబుల్ ఇంజిన్, అప్పుడు మర్చిపోయినట్టున్నారు ఆయన. ఇప్పుడు డబుల్ ఇంజిన్ అప్పుడు కూడా డబుల్ ఇంజినే. కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజల్ని మళ్ళీ మభ్యపెడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఎవరు పట్టినా గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల ముందుకు పోతే చెప్తారు గత ప్రభుత్వం ఏం చేసిందని. గత ప్రభుత్వం అని చెప్పేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తీసుకెళ్తే అమరావతిలో తీసుకెళ్తే సిఆర్డీ వాళ్ళు ఈరోజు ఇప్పుడు తీసుకుంటే 4,638 కోట్లతో కొన్ని టెండర్లు పిలిచారు. గతంలో ఉన్నటువంటి 2,223 కోట్లు ఉంటే ఈరోజు 2,417 కోట్లు ఎక్స్ట్రా పెట్టేసి ఇది కూడా డబల్ ధమాకా అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకునేటువంటి విషయంగా అక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ అయితేనేమి, మరి విభాగాధిపతుల ఆఫీసులు అయితేనేమి, సచివాలయానికి టెండర్లు పిలిస్తే ఈ విధంగా కూడా అధిక రేట్లు వేసుకొని గతంలో పోల్చుకుంటే డబుల్ రేట్ల కన్నా ఎక్కువ వేసుకొని ఈరోజు కూడా టెండర్లు జరుగుతూ ఉన్నాయి. తాత్కాలిక అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సచివాలయం కట్టినప్పుడు గతంలో 2015లో 2018లో కంప్లీట్ అయినటువంటి ఆ రోజు నేపథ్యంలో 201 కోటికి ఆ రోజు ఫినిష్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి అది 1,150 కోట్లతో ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఆ షాపూర్జీ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి ఇస్తే ఆ రోజు 3,350తో ఒక స్క్వేర్ ఫీట్ ఉంటే లాస్ట్కి వచ్చేసరికి 19,250కి ఇచ్చినట్టు గంత చంద్రబాబు నాయుడు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరో తెలియకుండా మరి అమరావతి అడ్డబెట్టుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించుకునే పనిలో కూటమి నాయకులు ఉన్నారు. మరి సంక్షేమం విషయం వచ్చేదలికే మేము ఒకటి చెప్తున్నాం, తప్పకుండా బీజేపీని ఈ సంక్షేమంలో మేమైతే ఎప్పుడు కూడా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఆ రోజు మేనిఫెస్టో పెట్టినప్పుడు వాళ్ళు ఎడం చేస్తాడు తోయిస్తారు, బాబు ఇది మా వల్ల కాదు, మేము చేసే పరిస్థితి కాదు, ఇవన్నీ రాష్ట్రంలో జరిగేటువంటి పనులు కాదని ఆ రోజు ఊహించి వాళ్ళు మేనిఫెస్టోని కనీసం ఎడం చేత్తు కూడా తాకలు. కాకపోతే ఏంటంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వం అండతో ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉండాలని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతూ మాట్లాడితే కేసులు, లేకపోతే మీరేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, పేదలను ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి 5 సంవత్సరాలు సంక్షేమం ఇస్తా అని చెప్పినాడు, 1 సంవత్సరం దాటేసినాడు.
నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాడో ఎవడో తెలీదు. మరి పేదల పాపం ఎంతో ఆశతో మరి ఏదో ఇంత సంక్షేమాలు ఇస్తా అని చెప్పినాడు, మాకు ఇంతమందికి ఇంత ముందుకి తీసుకొస్తా అన్నారు, మరి రైతులకు ఇస్తా అన్నాడు, అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇస్తా అన్నాడు, లేకపోతే వృత్తి ఇస్తా అన్నాడు అని రకరకాల కార్యక్రమాలు చెప్పారు. ఏ ఒక్కటి కూడా మరి అమలు చేయక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను నడి రోడ్లో వదిలేసి ఈరోజు వాళ్ళ సంపాదన, కుటుంబ సంపాదన, సామాజిక వర్గ సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలే రాబో రోజుల్లో బుద్ధి చెప్తారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా బుద్ధి ఆలోచించుకోమని చెప్పేది ఏంటంటే, మరి రాష్ట్రకు వచ్చేసరికి ఈ యొక్క ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండటంలే. రైతులంటే మరి ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మరి చిత్తశుద్ధి ఉండదు. మీకు తెలుసు ఈ మధ్య జరిగిన కార్యక్రమాల్లో కూడా భాగంగా మరి నిన్నటి కార్యక్రమం మీకు మళ్ళీ ఒకటి చెప్తా ఉన్నా, 2వ పంటగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏప్రిల్ 15, 20 తేదీలో కానీ నీళ్ళు కానీ 2వ పంట కానీ ఇచ్చి ఉంటే మంచి అదునులో పండించుకునేవాళ్ళు. మరి వర్షాకాలం రాకముందు కోతలు వచ్చాయని చెప్పేసి గతంలో కూడా చెప్పినాం. మరి మనకి పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి, డ్యాములో నీళ్ళు ఉన్నాయి, అయినా కానీ కావాలని ఎందుకు సాంకేతిక పరంగా మరి అక్కడ ఉన్నటువంటి పాలకులు తెలియకపోయినా కానీ అధికారులు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే వ్యవసాయ అధికారులు మరి ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ టైంలో నీళ్ళు ఇస్తే మరి రైతులు బాగా పండించుకుంటారు, పంట దిగుబడి బాగా వస్తుంది. మరి అక్టోబర్ మాసానికి, సెప్టెంబర్ ఇంటికి అక్టోబర్కి వస్తే మనకు వర్షాలు వస్తాయి కాబట్టి మరి కోసుకున్న పంట వర్షంలో తడవకుండా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి దాటవేశారు. మరి దానే కాకుండా అప్పటి నుంచి ఎందుకు ఏమన్నా చేస్తున్నారంటే, కాలువలు మరమ్మతులు ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా కాలువలు తవ్వుతూ ఉన్నారంటే అవి కూడా ఏం లేదు. నామిక వాసం మమ్మ అనిపించి నిన్న మొన్న ఒక 4 మిషన్లు పెట్టారు, అక్కడక్కడ పెట్టినారు. వీపీఆర్ ట్రస్ట్ అని చెప్పి 4 మిషన్లు పెట్టారు, నిన్న వాటర్ ఎత్తేసారు, మిషన్లు కూడా పైకి ఎక్కేసినాయి. ఈ పరిస్థితుల్లో మరి గతంలో కూడా చాలా పనులు చేశాడు. మరి నేను చెప్తున్నా, వీపీఆర్ గారికి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మంచి పేరుంది, మంచి వారు, మంచి వ్యక్తి. గతంలో కూడా రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ తరఫున నుండి ఎన్నో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి ఎంతోమందిని ఆదుకొని ఆయన ట్రస్ట్ తరఫున మరి ఎన్నో వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. మరి వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మరి గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా దిగల టెంకాయలు కొట్టి మరి ఈ యొక్క వర్కులు స్టార్ట్ చేశారు. మరి కోవూరులు అయితేనేమి, ఊటుకూరులు అయితేనేమి, ఎల్లాయి పనులు అయితేనేమి, నేను అన్నీ చెప్పడం లేదు కానీ ఉన్నాయి చాలా, లేకనే కొన్నిటిని చెప్తా ఉన్నాను. మీకు తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో మరి మీరు కొట్టిన ప్రతి టెంకాయ ఈరోజు బిల్లుల రూపంలో, ప్రతి ఒక్కటి బిల్లుల రూపంలో సెంట్రల్ డివిజన్కి వెళ్ళి ఉంది. ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి తీసుకొచ్చా. ప్రతి కొట్టిన టెంకాయకి బిల్లు రెడీ అయింది. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బిల్లు రూపంలో వచ్చింది. మరి మీరు చేస్తున్నారా, మీ యొక్క ఇన్ఛార్జీలు చేస్తున్నారా? ఇన్ఛార్జీలకి అయితే మటుకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, తెలుగు తమ్ముడు మటుకు డిశ్చార్జ్ అయిపోయినారు దీంట్లో. ఎందుకంటే విషయం ఏంటంటే, పాపం ఇంత కోట్ల రూపాయలు విలువైనటువంటి వర్కులు జరిగినాయనే కానీ తెలుగు తమ్ముళ్ళకి కూడా తెలీదు. ఇన్ని కోట్ల వర్క్ జరిగి మరి కూడా పాపం వాళ్ళకి తెలియకుండా ఇన్ఛార్జి జోబీలోకి పోతా ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, దేవస్థానాలకు అయితేనేమి, ఈ యొక్క వాటర్ ప్లాంట్లు అయితే ఎన్నో చేస్తూ ఉంటాడు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. మరి సార్ మీకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మీ మిషన్లు 2 వస్తున్నాయి. తర్వాత మరి మల్దేవి కాంట్రాక్టర్ ఏమిటి రమేష్ చౌరా ఒక 10-15 మిషన్లు డిప్లాయ్ చేస్తున్నారు మీ యొక్క ఇన్ఛార్జీలు. మరి అన్నిటికీ కలిసి బిల్లు చేసుకుంటున్నారు. మరి బిల్లులు కొన్ని కోట్ల రూపాయల బిల్లులు ఈరోజు వచ్చేసి ఇన్ఛార్జీలు జోబులోకి పోతూ ఉంది. మరి కష్టపడేటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కష్టపడేటువంటి కార్యకర్తలు ఒకరు కాకుండా ఎవరో బయట వాళ్ళు ఇన్ఛార్జీలు వచ్చేసి వాళ్ళ జోబులు నింపుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.